వరకు హద్దులు లేనటువంటి అప్పులు చేసుకుంటూ పోతున్నాం కదా, దాన్ని ఏమన్నా తగ్గించాలా? ఎలా తగ్గించాలి? అమరావతి రాష్ట్రానికి గుదిబండగా మారుతుంది కదా, దాన్ని ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి? అమరావతిలో ఇంతవరకు రైతులకు ప్లాట్లు చూపించలేదు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు గబగబా ఇళ్ళు కట్టుకుంటున్నారు. స్థలాలు ఇచ్చిన రైతులకు మాత్రం ప్లాటులో రేకులు షెడ్డు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఎలా బాగు చేద్దాం, ఎలా రిజాల్వ్ చేద్దాం అనేటువంటి, అంటే జనహితం కోసం చర్చించకుండా, ఏమాత్రం బిడిపడకుండా సోషల్ మీడియా మాధ్యమం మీద కొంత డిస్కషన్ జరిగిందంట. ఆ డిస్కషన్ జరిగిందని చెప్పని సగర్వంగా సమాచార శాఖ మంత్రి పొంగవులు ఆయన తెలియజేస్తున్నారు. నిన్న వచ్చి ఏమాత్రం బిడిపట్ల రాష్ట్ర మంత్రి మండలిలో జనహితం కోసం ఏం మాట్లాడరు, సోషల్ మీడియా గురించి మాట్లాడారంట. ఈ సోషల్ మీడియా ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక రోగంగా మారిపోయింది సమాజానికి అని చెప్పని ముసలు కన్నీరు కారుస్తుందంట మంత్రి మండలి మొత్తం. సోషల్ మీడియా అనేది ఒక సమాజానికి ఒక ఇబ్బందికరమైనటువంటి రోగంగా రూపాంతరం చెందింది అని చెప్పని కన్నీరు మున్నీరు అవుతున్నారంట మంత్రులందరూ. అసలు ఈ సోషల్ మీడియా వికృతాలకి, సోషల్ మీడియా వెర్రితల్లకి పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ అయితే, ఇవాళ టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే, ఈ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? తెలుగుదేశం పార్టీ నడుపుతుంది కదా. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రులు సోషల్ మీడియా వికృత రూపం గురించి బుడబుడదొక్కాలు తీస్తున్నారట. నేను తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పని తప్పితే ఏంటిదంతా కాదు. మీ పనికి మాలిన చేష్టలు, ఈ మంత్రి మండలి యొక్క పనికి మాలిన చేష్టలు, అసలు ఈ సమాజంలో సోషల్ మీడియా వెర్రితల్లకి వికృత రూపానికి ప్రధాన కారణం మీ తెలుగుదేశం పార్టీ. 90% ప్రధాన మాధ్యమాలన్నీ కూడా, పేపర్లు కానీ మెయిన్ స్ట్రీమ్ టీవీలు కానీ దశాబ్దాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు చెరబట్టి అటన్నిటినీ ఒక పెంపుడు సంస్థలాగా వాడుకుంటూ తన్నెవరైతే విమర్శిస్తారో, రాజకీయంగా తన నిర్ణయాలను ఎవరైతే, ఏ సంస్థలు, ఏ రాజకీయ పార్టీలు, ఏ వ్యక్తులు తన నిర్ణయాల్ని లేదా తను ఎంచుకున్నటువంటి దుర్మార్గమైన లక్ష్యాల్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలు చాలక, ఇది ప్రధానమైన మాధ్యమికాలు, పేపర్లు టీవీల్లో చేసేటువంటి అరాచకాలు చాలక ఐటీడీపీ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి ఐటీడీపీ అనేటువంటి ఒక విషపు బాహుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవం కాదా? అవునా? వాస్తవం కదా. ఈ ఐటీడీపీ అనేటువంటి విషబాహువులు సృష్టించినటువంటి వందలాది యూట్యూబర్లు, యూట్యూబ్ ఖాతాలు, వేలాదిగా లక్షలాదిగా పెయిడ్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు తమ జీతగాళ్లతో సృష్టించింది ఐటీడీపీ కాదా అని అడుగుతున్నాను. రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి విషాన్ని చిమ్మిస్తూ అక్కడితో సునకానంద తృష్ణ తీరక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలను కూడా ఐటీడీపీ విషపు కొమ్మలు, రెమ్మలు, ఏంటి
ఐటీడీపీకి విషబాహువులు తెలుగుదేశానికి విషబాహువులు ఐటీడీపీ అయితే ఈ ఐటీడీపీకి మొలిచినటువంటి విషపు కొమ్మలు రెమ్మలు ఇవన్నీ కాదా అంటున్నా ఈ తప్పుడు ఖాతాలు. నీచంగా వికృతంగా అడ్డగోలుగా అసలు బరి తెగింపుకు హద్దు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఫోటోలతో నీచంగా పోస్టులు పెట్టడం, వేరే ఎవరితోనో పాత్రలతో నటింపజేసి ఆ పాత్రలకి ప్రత్యర్థి రాజకీయ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి ఫోటోల్ని, తల ఫోటోల్ని, మొహాల్ని వాటికి అతికిచ్చి ఆ వీడియోల్లో అతికిచ్చి సునకానందం పొందినా కూడా వీరికి హద్దులు లేనటువంటి చేస్తూ అక్కడితో ఆగకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గురిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి బరితెగింపు చూడండి. ఎంత నీచంగా జుగుప్సాకరంగా వీడియోలు చేయించారు, ఫోటోలు చేయించారు. ఈ రోజుకి ఆ అకౌంట్లన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నీచంగా వికృత చేష్టల ద్వారా, వికృత కల్పన ద్వారా మరి ఇవాళ అదే అకౌంట్లో నడిపిస్తున్నారు కదా. ఈ రోజుకి అధికారం పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రీమతి గారిని ఎంత నీచంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారు. 90% మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ చేతిలో మీరే కబళించుకున్నారు, చెరబట్టారు. మీ కబంధ హస్తాల్లోనూ ఉంది, మీ చెప్పు చేతల్లోనూ ఉంది, మీ పెంపుడు మాధ్యమంగా ఉంది. ఇవాళ 80% సోషల్ మీడియాను కూడా మీరే ఆక్రమించుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవాళ ఇది రోగంగా కనపడుతుంది. అవును, మీ రోగం మీ కళ్ళకు కనపడదు, మీ రోగం మీ కళ్ళకు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నీచం అనేది ఒకసారి చూడండి. ఒకసారి ఎంత నీచంగా ఆయన చేసి ఇవాళ నాకేం తెలియదని మాట్లాడతాడు. ఇక పేరు నాని కూడా ఉన్నాడండి, అతను కూడా వచ్చేస్తున్నాడు. అత్తమాన శివరాజు వచ్చాడు. ఎందుకు రాడు? ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చేది మాస్టర్ గారు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఏ ఊరికేయలే కదా. మరి ఇప్పుడు మరిగేదానికి అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా. మరి డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఈ రోజు అన్నకి ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడరు? బయటికి ఖచ్చితంగా వస్తారయ్యా. అంటే నేను అనుకున్నాను టికెట్ ఇవ్వలేదు, పోటీ చేయలేదు. పోటీ వాళ్ళ కొడుకే కిట్టికి ఏమన్నాడు ఆయనే. వాడేదో పాపం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు. వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం చేశారు. వాడేదో బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొక్కాలు కుట్టించేచ్చే ఉంటది బతుకు. ఓకే, నేను అనుకున్నాను ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా రాడు. ఇంకా టికెట్ ఇవ్వలేదు కాదయ్యా, నా కొడుకు టికెట్ నాకు వద్దు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు వాడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా ఓడదొప్పుతారు. ఇప్పుడు ఏదో మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేసినాను, ఇంతటితో నా రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాను అనేటువంటి పేరన్నా నిలబడతాది అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు. ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు, ఓడిపోతాడని తెలుసు, 100% తెలుసు. మరి నాకెందుకు ఈ బ్యాడ్ నేమ్, నా కొడుకు వచ్చే పిల్లోడు కదా అనిలే అన్నింటి ఉంటుందని అట్టదోశాడు. చాలా ఇంటెలిజెంట్. మరి అసలు తెలియజేట్ల అంత పేరు నానికి అన్ని ఉన్నాయని నాకు తెలియదు. ఈ మధ్య నేర్చుకున్నాడు మన ఆయన. ఇంకా కొడాలి నాని ఏంటి, ఎవరో 1-2 కేసులు పెట్టారు, పెద్దగా ఏమి లేదు కేసులు. ఆయన అంతవరకు కూటమి ముసలోడు అది ఇది పప్పు అది అనోడు ఇప్పుడు ఏం మాట్లాడలేదేంటి? ఏం మాట్లాడటం లేదు అంటే మాట్లాడితే ఎరగ మింగుతారు, ఊరికేగడ కాదు. ఎరగా ఊరికేగడ కాదు. అదే గుడివాళ్ళలో ఏమన్నాడు, పకోడీలు వచ్చారు తిరుగుతారు, వాళ్ళని తిరిగిన వాళ్ళంతా ఎలక్షన్ కౌంటింగ్ రోజు 2వ రౌండ్ 3వ రౌండ్ అవుతుంది అవగానే ఒక్కొక్కడు దారుకుంటాడు. ఇంకా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ 2 గంటలు ఉన్నదనంగా గన్నవరం ఎయిర్పోర్ట్ పోతారు.
ఆడేదో భోజనాలు గీజనాలు చేసుకొని ఫ్లైట్ ఎక్కి వాళ్ళ దారి వాళ్ళు పోతారు, ఉమ్, ఓడి బడిగా తిరిగిన వాళ్ళందరూ అనాథలు అవుతారు అన్నాడు గతంలో. ఉమ్. ఇప్పుడు కొడాలి నాని బడికి తిరిగిన వాళ్ళందరూ అనాథలు అయినారు. ఓకే. వాళ్ళందరూ అనాథలు అయినారు. ఉమ్. ఏం చేస్తాం? అంటే ఎవరు చూడు ఇప్పుడు ఆకాశం వైపు మనం ఏదన్నా ఊసాం అనుకోండి మనమే పడుతుంది. అదే జరిగిందట. అలా జరిగింది మాట. అంటే మన నోటితో వచ్చిన మాటలు మళ్ళీ వాళ్ళకే తగిలేసి. అంతే కదా.